అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఉమ్మడి ఏపీ నుంచి రెండుగా మారిన తెలుగు రాష్ట్రాల వరకు జగ్గారెడ్డి మాట్లాడినా సంచలనమే, మాట్లాడకపోయినా సంచలనమే. అయితే అలాంటి ఫైర్ బ్రాండ్ 3.5 ఏళ్లుగా మనసులో దాచుకున్న ముచ్చట్లేంటి? ఇంట బయట ఉన్నదున్నట్లు మాట్లాడే ఆయన ఎవరి కోసం తనను తాను కంట్రోల్ చేసుకుంటున్నారు? తన పొలిటికల్ కెరీర్పై ఎందుకు ఇలా దాగుడు మూతలాడుతున్నారు? తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు ఇదో హాట్ టాపిక్. తూర్పువారి పొలిటికల్ కథా చిత్రం. అప్పట్లో సీఎం అన్నారు, ఆ తర్వాత పోటీకే దూరం అన్నారు. సంగారెడ్డిని భార్యకు రిజర్వ్ చేశారు. ఇంతకీ జగ్గారెడ్డి పొలిటికల్ డిజైన్ ఏంటి? సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పొలిటికల్ జర్నీ గురించి ఇప్పుడు ఇలాంటి టాకే నడుస్తోంది. ఏదైనా ముక్కుసూటిగా మాట్లాడతారనే పేరున్న జగ్గుభాయ్ ఎందుకో కొన్నాళ్లుగా సాధారణ రాజకీయ నాయకుల్లాగే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలన, అంతకుముందు మరో ఏడాదిని కలిపితే మొత్తంగా 3.5 ఏళ్లు ముక్కు మూసుకొని తపస్సు చేసినట్టుగా తనను తాను కంట్రోల్ చేసుకుంటూ గడిపేస్తున్నారట. ఆ మాట వాళ్ళు వీళ్ళు చెప్పింది కాదు, దాని వెనుక కారణమేంటో కూడా ఆయనే స్వయంగా కార్యకర్తలతో చెప్పారు. రాహుల్ जी बोले भाई आपको अगर किसी के ऊपर गुस्सा है तो सीधा दिल्ली आओ, मैं अपार्टमेंट देता हूँ, मेरे सामने आके तुम्हारा गुस्सा क्या बोलना सर मेरे सामने बोलो, మరి మీడియా के सामने मत बोलो అన్నాడు. మీడియా ముందు అనకు, కోపం వస్తే నువ్వు నా దగ్గరికి రా, నా ముందు ఏమంటావాను నువ్వు అని. అందుకే నేను చెప్పాలనుకున్నా ఏదన్నా, అందుకే ఆ 3.5 ఏళ్ల నుంచి ఇప్పటి వరకు నేను బయట రాహుల్ గాంధీ అన్న మాటకు, నేను ఇచ్చిన మాట కట్టుబడి నేను ఇప్పటిదాకా ఎవరి విషయాలు కానీ ఏ విషయాలు కానీ బయట కూడా మాట్లాడతలేదు. ఈ జూలైలో మాట్లాడుతున్నా కాబట్టి ఈ వివరణ ఇచ్చిన నీకు. అదన్నమాట సంగతి. తన ప్రియతమ నేత రాహుల్ గాంధీకి ఇచ్చిన మాటకు కట్టుబడి సైలెంట్ గా ఉండిపోతున్నారట జగ్గారెడ్డి. పోనీ గతంలో చెప్పినట్టు తన భవిష్యత్ కార్యాచరణపై క్లారిటీ ఇస్తారా అనుకుంటే ఆ విషయంలో అదే రూల్ ఫాలో అవుతా అంటున్నారు జగ్గారెడ్డి. జూలై 30వ తేదీన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేస్తానని అప్పుడెప్పుడో చెప్పిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరోసారి సారీ అనేశారు. ఆ విషయంలోనూ అగ్రనేత ఆనతి కావాల్సిందే అని తేల్చి చెప్పేశారు. ఇక తప్పదు, మాట్లాడాలి. ఇక కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు లేదా కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదన్నా నేను బయట మాట్లాడాలంటే ఫస్ట్ ఢిల్లీ ట్రైన్ ఎక్కి ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ గారికి ముందు చెప్పిన తర్వాతనే మీడియా ముందు మాట్లాడతాను. నిజానికి ఈ 3.5 ఏళ్ల సైతం రాహుల్ కి ఇచ్చిన మాటకు కట్టుబడే కంట్రోల్లో ఉంటున్నా అని చెప్పుకొచ్చారు జగ్గారెడ్డి. లేదంటే నా సంగతి మీడియాకు తెలీదా అంటూ తన స్వభావాన్ని గుర్తు చేశారు. అగ్రనేతకు ఇచ్చిన మాట ప్రకారం భవిష్యత్ కార్యాచరణను కూడా ఇప్పుడిప్పుడే ప్రకటించలేనన్నారు. అలా చెప్పాలంటే ఢిల్లీ ట్రైన్ ఎక్కాలి, రాహుల్ ను కలిసి అనుమతి తీసుకోవాలి అంటున్నారు జగ్గారెడ్డి. అయితే జగ్గారెడ్డి ఇలాంటి ప్రకటనలు చేయడం కొత్తేమీ కాదు. అప్పుడెప్పుడో సీఎం పదవి పైన అలాంటి కమెంట్సే చేశారు. 10 ఏళ్ల తర్వాత తెలంగాణకు సీఎం అవుతానంటూ ధీమా వ్యక్తం చేశారు జగ్గారెడ్డి. నా మనసులో ఉన్న కోరిక దశమి రోజు చెప్తున్నా, విజయదశమి రోజు మీ అందరు ఆశీర్వాదము ఇవ్వండి. ఇట్లనే ఈ తెలంగాణ రాష్ట్రానికి మీరందరు కడుపులో పెట్టుకొని కాపాడుకోండి. ఇంకో 10 ఏళ్ళకైనా సరే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి తీరుతా. ఇటీవలే కాలంలో సంగారెడ్డి నుంచి పోటీ విషయంలోనూ ఇదే తరహా స్టేట్మెంట్స్ ఇచ్చి సెన్సేషన్ అయ్యారు జగ్గారెడ్డి. ఇకపై సంగారెడ్డిలో తాను పోటీ చేయనన్న జగ్గారెడ్డి ఆ స్థానాన్ని భార్య నిర్మలకు రిజర్వ్ చేయించేశారు. రాహుల్ గాంధీ గారు కానీ, సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ, లేదా మన మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ కానీ, లేదు జగన్ నువ్వే ఉండని చెప్పినా నేను నెక్స్ట్ ఎలక్షన్ లో సంగారెడ్డి నుంచి పోటీ చెయ్యను, ఇక్కడ నుంచి నిర్మలనే ఉంటది. ఇక దాంట్లో నో డౌట్. అయితే విరుద్ధ ప్రకటనల విలక్షణ నాయకుడు జగ్గారెడ్డి తీరు ఇప్పుడు పొలిటికల్ గా చర్చనీయాంశమవుతోంది. అసెంబ్లీకి పోటీ చేయకుండా సీఎం ఎలా అవుతారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. తనకు పొలిటికల్ డిజైన్ ఉందంటున్న జగ్గారెడ్డి అదేంటో చెప్పకుండా ఎన్నాళ్ళిలా నాంచుతారు అన్నది అంతు చిక్కని విషయం అవుతోంది. ఇంతకీ ఆయన మనసులో ఏముందన్నదే ఎప్పటికప్పుడు పొలిటికల్ సెన్సేషన్ గా మారుతోంది. ఈ విషయంలో ఆయనకైనా ఓ క్లారిటీ ఉందో లేదో అనే అభిప్రాయమో వ్యక్తమవుతోంది.